రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కొత్తలో నిరసనలు, ఉద్యమాలు కూడా చేశారు. కానీ కేంద్రం ఏవేవో కహానీలు చెప్పి చివరికి ప్యాకేజీతో సరిపెట్టుకుంది. దాంతో ఏపీలో ఉద్రిక్తత కాస్త తగ్గింది. ఆ తర్వాత స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే జల్లికట్టు కోసం తమిళులు భారీ ఎత్తున ఉద్యమం చేయడం మొదలుపెట్టారో ఇటు తెలుగు ప్రజలు స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం కొనసాగించాలని నడుం బిగించారు. ఈ నెల 26వ తేదీన ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్ లో ఉద్యమం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇక వీరికి మద్దతుగా జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ నిలిచాడు. ప్రత్యేక హోదాపై కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు నిరసనగా యువత మెరీనా బీచ్ తరహాలో నిరసన చేసిన పక్షంలో తాను మద్దతు ఇస్తానని చెప్పాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన ట్వీట్లు ఆంధ్రుల్లో సెగలు రేపుతున్నాయి. కేంద్రం తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆయన ఏపీ రాజకీయ వర్గాలపైన విరుచుకుపడ్డారు. గాంధీజీని ప్రేమిస్తాం, అంబేద్కర్ ను ఆరాధిస్తాం, సర్దార్ పటేల్ కు సెల్యూట్ చేస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. కానీ తల ఎగరేసే ఉత్తరాది నాయకత్వం దక్షిణాది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ పోతే చూస్తూ కూర్చోం, మెడలు వంచి కూర్చోబెడతామని ట్వీట్ చేశారు. అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ని భాషల వారు ఉన్నారన్నది ఉత్తరాది రాజకీయ నేతలకు తెలుసా? వారికి తెలిసిందల్లా అందరూ మద్రాసీలే అంటూ మండిపడ్డారు. ఇక ఏపీ రాజకీయ వర్గాలపైన పవన్ విరుచుకుపడుతూ ఆత్మగౌరవం, బాధ్యత లాంటి గుణాలు ఏపీ రాజకీయ నేతలకు లేవని చెప్పారు. ఏపీ యువతకు శాంతియుత నిరసనలతో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఆంధ్ర యువతలో ఉత్సాహం నింపేలా ఓ పోస్ట్ కూడా పెట్టాడు పవన్. తిడితే భరించాం, విడగొట్టి గెంటేస్తే సహించాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాత్రం ఊరుకోం, తిరగబెడతామని కేంద్రానికి తెలియజేయాలని యువతని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్.